హలో కామ్రేడ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్ శివాని ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేనైతే హైదరాబాద్ వెళ్తున్నాను. ఆ బ్లాగ్ సడన్గా నేను ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నాను అనేది ఈ బ్లాగ్లో మీరు చూడబోతున్నారు. సో ఇప్పుడైతే నేను టైం అరౌండ్ ఈవినింగ్ 5:30 అవుతుంది. సో ఇప్పుడు నేను మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యి నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా అక్క వాళ్ళ ఊరు అనేది టౌన్. సో అక్కడైతే నేను బస్కి ఎక్కుతాను. సో బస్ వచ్చేసి నైట్ 11:30కి. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ ఒక 7:30 అలా అవుతుంది. సో అక్కడి నుంచి 11:30 దాకా మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండి ఇంకా బస్ టైంకి మా అక్క మా బావ అయితే నన్ను బస్ ఎక్కిచ్చేసి నాకు సెండ్ ఆఫ్ ఇస్తారు. సో నెక్స్ట్ కంటిన్యూషన్ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుంది. రండి కామ్రేడ్స్. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అక్క వాళ్ళ ఇంట్లో ఒక నానమ్మ ఎక్కడికి వెళ్తున్నా పిల్లగాడిని తీసుకురాలేదని అడుగుతుంది. దానికి నేనైతే సమాధానం చెప్తున్నాను. ఇంకా మా అక్క అయితే నాకు ఇష్టమైన తపాల చెక్కలు అంటాం మేము, తెలంగాణలో అయితే సర్వపిండి అంటారు, అదైతే చేసి ఇచ్చింది. నేనైతే తింటూ మాట్లాడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అక్క నైట్ డిన్నర్ కోసం కొబ్బరి అన్నం అయితే చేస్తుంది. ఆల్రెడీ అందులోకి కాంబినేషన్గా గోంగూర చట్నీ అయితే మార్నింగ్ చేసేసింది. నాకు చాలా ఇష్టం ఈ కాంబినేషన్, అందుకే చేస్తుంది. ఇంకా ఉడికాక నాకైతే అట్లా ప్లేట్లో పెట్టి ఇచ్చేసింది. ఆనియన్ అయితే కట్ చేసి కొంచెం వేడిగా ఉందని చెప్పేసి నేను అట్లా కింద పెట్టాను. సో నేను ఇక్కడ ఫుల్గా లాగిచ్చడం మొదలు పెట్టేశాను. నేను హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాను అనేది మీకు కనుక తెలియాలి అంటే వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఇంకా టేస్ట్ విషయానికి కనుక వస్తే సూపర్గా ఉంది, వంక పెట్టాల్సిన అవసరమే లేదు. సో ఇంకా ఫైనల్గా అయితే నేను పెరుగు చట్నీ వేసుకొని తిన్నాను. అదేంటో మన కోసం ఎవరు ఏది వండినా కానీ మనకి చాలా బాగా నచ్చుతుంది. అందులో ఇంకా మన పుట్టింటి వాళ్ళు వండింది అయితే ఇంకా వంక పెట్టాల్సిన అవసరం లేదు, అమేజింగ్ అనమాట. సో మేము ఇంక ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాం బస్ కోసం. చూస్తున్నారు కదా ఎలా వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలో కూడా టిఫిన్ బండ్లు అనేవి మనకి అవైలబుల్గా ఉంది. ఎవరైనా తిని రాకపోతే పార్సల్ తీసుకుని ఎక్కొచ్చు. ఇంకా మన బస్ అయితే రాలేదు, స్టిల్ వెయిటింగ్. సో ఇక్కడ వచ్చేసి పోలీస్ వాళ్ళు చెకింగ్ కోసం అయితే రౌండ్స్ వేస్తున్నారు. సో మన బస్ అయితే వచ్చేసింది 10 minutes డిలేగా. నేనైతే బస్ ఎక్కేసి డ్రైవర్ అతనికి డీటెయిల్స్ ఇస్తున్నాను. అండ్ నేను వచ్చేసి హైదరాబాద్ వెళ్ళింది, వచ్చింది, అక్కడ స్టేయింగ్ చేసింది, ఇదంతా ఒక వ్లాగ్లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ నేను షాపింగ్కి వెళ్ళింది, అక్కడక్కడికి వెళ్ళాను, ఏమేమి షాపింగ్ చేశాను అనేది డిఫరెంట్గా చూపిస్తాను. సో మీరైతే మిస్ కాకుండా ఆ వీడియోస్ కూడా చూసేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మంచి కలెక్షన్ ఉంది, మీకు కూడా యూజ్ అవుతుంది పక్కాగా. సో బస్ ఎక్కాక చూస్తే నా సీట్ చాలా వరస్ట్గా అనిపించింది. అసలు బస్ సరిగా మెయింటెనెన్స్ లేదు. నేను ఎక్స్పీరియన్స్ చేసిన జర్నీస్లో ఇది మరి వరస్ట్ అనిపించింది నాకు, అస్సలు బాగలేదు. బస్సులో అయితే కళ్యాణ్ రామ్ది ఏదో మూవీ పెట్టారు, నాకైతే ఐడియా లేదు. మీకు కనుక ఐడియా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మిడిల్ నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు అర్థం కాక నేను మూవీ కూడా చూడలేదు, ఫోన్ చూసుకుంటూ ఉండిపోయాను. బస్సులో అయితే ప్లేసెస్ చాలానే ఉన్నాయి. నేను ఫ్రైడే రోజు ఆంధ్రా నుంచి హైదరాబాద్ వెళ్ళడం వల్ల అదే ఫ్రైడే నుంచి అటు వచ్చా అయితే ఫుల్ రష్ ఉంటాయి, అసలు మనకి ఖాళీ కూడా ఉండదు, ఫుల్గా ఉంటాయి అసలుకి. ఫోన్ చూసిన కాసేపటికి నేను పడుకుండిపోయి ఒక 1/2 hour తర్వాత లేచాను. ఎక్కడి దాకా వచ్చాను అనేది నాకేం అర్థం కాలేదు. బట్ అదేంటో నాకు జర్నీ చేసేటప్పుడు మాత్రం నాకు ప్రీవియస్గా నా లైఫ్లో జరిగినవన్నీ నా మైండ్లోకి రన్ అవుతాయి జర్నీ చేసేటప్పుడు మాత్రమే. ఇలా నాకేనా, మీలో కూడా ఎవరైనా ఉన్నారా కామ్రేడ్స్? ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంక ఇదైతే వచ్చేసి అమీర్పేట మైత్రివనం. నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు దిగింది ఇక్కడే. 2 years తర్వాత మైత్రివనం చూస్తున్నా, చాలా కొత్తగా అనిపించింది. అంతకుముందులో ఓల్డ్ బిల్డింగ్లా ఉండేది, ఇప్పుడు మంచిగా అయింది. నేను ఇక్కడ నిజాంపేట దగ్గర దిగాను, నిజాంపేట JNTU వాట్ ఎవర్, అక్కడైతే దిగాను. ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చి నన్ను పికప్ చేసుకుంటా అన్నారు. నేనైతే వెయిట్ చేస్తున్నాను. మనకు ఆపోజిట్లో అయితే మెహఫిల్ రెస్టారెంట్ కనిపిస్తుంది. ఫుడ్ అయితే ఆ రెస్టారెంట్లో చాలా సూపర్గా ఉంటుంది, నేను టేస్ట్ కూడా చేశాను. అండ్ చూసారా ఇక్కడ హైదరాబాద్ వెదర్ అంతా చల్లగా ఉందో, నాకైతే చలేసింది, మనకైతే ఎండలుగా ఉన్నాయి. సో ఫైనల్గా అయితే విజయవాడలో ఉండే అపార్ట్మెంట్కి అయితే నేను రీచ్ అయ్యాను. సో ఇది ఎంట్రన్స్,
చూసారా స్టార్టింగ్ మనకి మొక్కలతో ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. నాకైతే వాళ్ళ ఏరియా కూడా చాలా మంచిగా అనిపించింది. సూపర్గా ఉంది. అండ్ దట్టు వెదర్ కూడా ఎంత మంచిగా ఉంది అంటే కూల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. మనకి ఇక్కడేమో అసలు ఒక్కగా ఎండలుగా అనిపించింది కదా, అక్కడ అట్లా ఏం లేదు, మంచిగా ఉంది. సో ఇదైతే విజయవాడ ఇల్లు. సో ఈ వీడియో అయితే నేను రాగానే అయితే తీయలేదు. నేను కాసేపు చిట్ చాట్ చేసుకున్న తర్వాత నేను ఎప్పుడో తర్వాత తీసిన వీడియో. సో అది నా బ్యాగ్ ఇట్లా కొంచెం మెస్సీగా ఉంది మార్నింగ్ అవ్వడం వల్ల, లేకపోతే తను చాలా నీట్గా ఉంచుతే ఇల్లు. సో కొంచెం ఇగ్నోర్ చేసేయండి. సో తర్వాత అయితే నా కోసం అన్న అయితే నేను వెళ్ళానని చికెన్ తెచ్చాడు ఎర్లీ మార్నింగే. సో విజయ్ అయితే నా కోసం చికెన్ ప్రిపేర్ చేస్తుంది కష్టపడి. నేను యాక్చువల్గా అయితే చికెన్ ఎర్లీ మార్నింగ్ తెచ్చేసింది నాకు తెలియదు, బట్ తనైతే తెచ్చేశారు. చికెన్ కర్రీ అయితే విజయ్ సూపర్గా చేస్తుంది. అండ్ అందులోకి బగారా రైస్ కూడా సూపర్గా చేస్తుంది. బట్ మాకు టైం లేకుండే మేము వైట్ రైస్ అను చికెన్ కర్రీ మాత్రం చేసుకున్నాము. బట్ విజయ్ కర్రీస్ అయితే నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ ఇది నేను చేసిన ఉప్మా. మా బాబుకి అయితే ఎట్లా చేస్తాను అట్లా ఏమి వేయకుండా జస్ట్ జీరా వేసేసి చేసేసాను. మాకు టైం లేకుండా బయటకు వెళ్ళే పని ఉండే. సో మేము ఇంకా టిఫిన్ చేసేసి మేమైతే బయటికి స్టార్ట్ అయిపోయాము. అన్న అయితే మమ్మల్ని డ్రాప్ చేస్తూ ఉన్నాడు. సో బైక్ మీద అయితే వెళ్తున్నాం. ఫస్ట్ కొంచెం విజయ్కి టెస్లా దగ్గర పని ఉంటే ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళబోతున్నాం. సో అనుకోకుండా ద వేలో అయితే మాకు మా ప్రీవియస్ కంపెనీ జెంటాక్ట్ కనిపించింది. సో మేమైతే ఇంకా దగ్గరికి వెళ్ళి కాసేపు అక్కడైతే కూర్చున్నాము. విజయ నేను అయితే మేము అక్కడే ఫ్రెండ్స్మి. తనకి నాకు ఇంటర్వ్యూ అండ్ ప్రాజెక్ట్ ఒకే ప్రాసెస్ రావడం, అక్కడి నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. సో మా ఫ్రెండ్షిప్ అయితే అది. సో బిల్డింగ్ 2 years బ్యాక్ అయితే కన్స్ట్రక్షన్ పూర్తి కాకుండా ఉండే, ఇప్పుడు బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఇది జెన్పాక్ట్ మా ప్రీవియస్ కంపెనీ. చాలా అంటే చాలా ఇష్టం. సో సాటర్డే కూడా ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు. సో ఎంత మంచిగా ఉందో చూస్తున్నారు కదా, వెదర్ కానీ ఏదైనా ప్రీవియస్ కంపెనీ కనుక కనిపిస్తే ఆ ఫీలింగే వేరబ్బా. ఇది వచ్చేసి ఆఫీస్పేట్ బ్రాంచ్. నన్ను అడిగితే 5 minutes ఆపాడు మా కోసం. సో మేము ఇంకా దిగేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. సో మా ప్రాసెస్ వచ్చేసి 6th floor. ఇంకా విజయ నేను అదైతే గుర్తు చేసుకుంటున్నాం. సో ఫైనల్గా టెస్లాకి అయితే రీచ్ అయ్యాము, నేను విజయ అండ్ అన్న. సో టెస్లాలో ఏంటంటే మనకు చాలా మంచి బెనిఫిట్ ఏంటి అంటే, మనకి బయట హాస్పిటల్స్లో టెస్ట్లు అవి రాస్తుంటారు కదా. సో టెస్లాలో అయితే చాలా కొంచెం తక్కువ రేటుకు ఉంటాయి. లైక్ బయట 5,000 ఉండేది ఇక్కడ 2,500 అట్లా ప్రైసెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. సో టెస్లాలో వర్క్ అయిపోయాక మేము ఇంకా డైరెక్ట్గా అయితే ఆటో బుక్ చేసుకున్నాం షాపింగ్ కోసం అని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ విజయ అయితే ఫోన్లో మాట్లాడుతుంది. నేను హాయ్ చెప్పమన్నాను, హాయ్ చెప్తుంది. సో ఆ రోజు మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళేసరికి 11:30 అయితే అయ్యింది. సో మేము వెళ్ళేసరికి పాపం మాకు లేట్ అయిందని అన్నకు పోకున్నా కూడా మా కోసం రైస్ అయితే పెట్టాడు. సో మేము ఇంటికి వెళ్ళాక ఇంకా రైస్ అయితే తినేసి అన్నకి డేలో ఏం జరిగింది, ఎక్కడెక్కడ షాపింగ్ చేసి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము 12:30కి అయితే పడుకుండిపోయాము. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే సండే రోజు మేమైతే కేపీహెచ్పికి అయితే షాపింగ్కి వెళ్ళాము. ఇంకా అక్కడైతే షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ 7కి అయితే ఇంటికి వచ్చాము. సో వచ్చే దారిలో అయితే అన్న మా కోసం సమోసా తీసుకున్నాడు. అన్న అయితే షాపింగ్కి రావడానికి పాసిబుల్ అవ్వలేదు వర్క్ ఉండడం వల్ల, బట్ ఆ వర్క్లో కూడా మమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ అయితే చేసుకున్నారు. సో ఇంకా మేము వచ్చేసి చాయ్ అయితే పెట్టేసింది విజయ ఇంకా. సో ఇంకా మేము చాయ్ తాక్కుంటూ సమోసా తింటూ ఇంకా అన్నకి మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా డేలో ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఎలా షాపింగ్ చేసాం, ఏం షాపింగ్ చేసాం అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇంకా అన్న అయితే మాతో జోకులు వేస్తుండే, మీ ఓపిక కనుక్కోవాలి, నిన్న తిరిగారు ఇవాళ తిరిగారు, మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ చిన్న షాపింగ్ ఏదో ఉంటున్నారు అనేసి జోక్స్ వేస్తున్నాడు. నాకేమో తిరగడానికి
టైం లేక నేను ఇబ్బంది పడుతున్నాను. సరేలే మీరన్నా ఎంజాయ్ చేయండి అని మళ్ళీ అన్నీ అట్లా అంటున్నాడు. ఫైనల్గా అయితే అట్లా అయితే గడిచింది ఈవినింగ్. సో ఇంకా మాకు నైట్ మా డిన్నర్ ఏం చేసిందంటే విజయ వైట్ రైస్ పెట్టింది అండ్ చపాతీ చేసింది. ఇంకా కర్రీ వచ్చేసి ఎగ్ ఫ్రై చేసింది. ఇంకా కర్రీస్ అయితే విజయ ఏ కర్రీ అయినా సూపర్గా చేస్తుంది. ఇంకా అట్లయితే మా డిన్నర్ కంప్లీట్ చేసేసాము. సో ఇంకా తినేసిన తర్వాత కూల్ డ్రింక్ అయితే తాగేసి మేము ఇంకా బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యాము. నేను, విజయ, అన్న. నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇద్దరు వచ్చేసారు. సో ఇంకా బస్ స్టాండ్లో అయితే ఇంకా చివరిగా వీడియో తీస్తున్నాను. సో ఇంకా ఫైనల్గా అయితే నేను హైదరాబాద్ వెళ్ళిన మెయిన్ పర్పస్ ఏంటి అనేది రివీల్ చేస్తున్నా. ఆఫీస్ పర్పస్ మీద వెళ్ళాను. ల్యాప్టాప్ ఇష్యూ ఉంటే బట్ అదైతే రిజాల్వ్ కాలేదు. కానీ నా షాపింగ్ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. అంతే కదా, లేడీస్కి ఏదన్నా లేకపోయినా షాపింగ్ ఉంటే చాలు. సో నా షాపింగ్ వీడియోస్ కూడా అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి, చూడండి. మంచి కలెక్షన్ అయితే ఉంది. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు మిస్ ద అప్కమింగ్ షాపింగ్ వీడియోస్. కలెక్షన్ అయితే సూపర్ ఉంది. బాయ్ బాయ్ కామ్రేడ్స్.